ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ రోజు 2025వ సంవత్సరం మార్చి మాసం 29వ తేదీ అనగా శనివారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ కృతినామ సంవత్సరము ఫాల్గుణ మాసము శిశిర ఋతువు ఉత్తరాయణము కృష్ణపక్షము తిథి అమావాస్య మార్చి 28వ తేదీ అనగా శుక్రవారం నాడు సాయంత్రం 7:55 నుండి మార్చి 29వ తేదీ అనగా శనివారం నాడు సాయంత్రం 4:27 వరకు. తదుపరి తిథి శుక్లపక్షం ప్రతిపద మార్చి 29వ తేదీ అనగా శనివారం నాడు సాయంత్రం 4:27 నుండి మార్చి 30వ తేదీ అనగా ఆదివారం నాడు 12:49 వరకు. నక్షత్రం ఉత్తరాభాద్ర మార్చి 28వ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి 10:09 నుండి మార్చి 29వ తేదీ అనగా శనివారం నాడు సాయంత్రం 7:26 వరకు. తదుపరి నక్షత్రం రేవతి మార్చి 29వ తేదీ అనగా శనివారం నాడు సాయంత్రం 7:26 నుండి మార్చి 30వ తేదీ అనగా ఆదివారం నాడు సాయంత్రం 4:35 వరకు. కరణం నాగవ మార్చి 29వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 6:13 నుండి అదే రోజు సాయంత్రం 4:27 వరకు. భవ మార్చి 29వ తేదీ అనగా శనివారం నాడు అర్ధరాత్రి 2:39 నుండి మార్చి 30వ తేదీ అనగా ఆదివారం నాడు మధ్యాహ్నం 12:49 వరకు. రాహుకాలం ఉదయం 9:28 నుండి 11 గంటల వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 2:03 నుండి 3:34 వరకు. గుళికా సమయం ఉదయం 6:25 నుండి 7:57 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:03 నుండి 8:52 వరకు. వర్జము ఉదయం 6:40 నుండి 8:05 వరకు. తదుపరి 6 గంటల నుండి 7:25 వరకు. అభిజిత్ ముహూర్తాలు మధ్యాహ్నం 12:07 నుండి 12:55 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3:10 నుండి సాయంత్రం 4:35 వరకు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:48 నుండి 5:36 వరకు. సూర్యోదయం ఉదయం 6:25 సూర్యాస్తమయం సాయంత్రం 6:37. చంద్రోదయం మార్చి 29వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 6:06. చంద్రాస్తమయం అదే రోజు సాయంత్రం 6:42. సూర్యరాశి మీనరాశి జన్మరాశి చంద్రుడు మీనరాశి గుండా ప్రయాణిస్తాడు. ఇవ్వండి ఇవాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసు. వృషభ రాశి వారు ఈ రోజు ఎటువంటి చింత లేకుండా తమ పనిపై తాము దృష్టి పెట్టగలుగుతారు. జీవిత భాగస్వామితో కలిసి కొత్త వ్యాపారాలను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. దగ్గర బంధువులను కలవటం వలన ఈ రోజు ఒత్తిడి నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. అదే విధంగా ఒత్తిడి నుండి ఉపశమనం కోసం కొంత ఏకాంతంగా సమయం గడపడం వలన కూడా ప్రశాంతత లభిస్తుంది. ఈ రాశి వారిని చూసి కొంతమంది అసూయ పడతారు. అయినప్పటికీ కూడా అది మీకు ఏమాత్రం హాని కలిగించదు. అంతేకాకుండా ఈ రోజు కుటుంబ సమస్యలకు సంబంధించిన ఒత్తిడి సైతం తొలగిపోతుంది. ఓర్పుతో కొన్ని కార్యక్రమాలను మీరు ఈ రోజు పూర్తి చేస్తారు. స్నేహితులను కలవటం వలన కూడా ఈ రోజు మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది. కొన్ని విచిత్ర సంఘటనలు సైతం ఈ రోజు ఈ రాశి వారికి ఎదురవుతాయి. అయితే కొంత ధన వ్యయం కారణంగా కుటుంబంలో కొన్ని చికాకులు కొంతమందిలో ఉంటాయి. సామాజిక కార్యకలాపాలకు మరియు స్నేహితులతో కనెక్ట్ అయ్యేటందుకు కూడా ఈ రోజు బాగుంటుంది. ఈ రాశి వారి భాగస్వామి తమ జీవన శైలిని మీకు అనుగుణంగా మార్చుకోవటం అనేది మీకు ఆసక్తిని కలిగిస్తుంది. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వారు సైతం ఈ రోజు ఆనందంగా ఉంటారు. మంచి బేరసారాలతో ఈ రాశి వారు ఈ రోజు అతి తక్కువ ధరకు ఒక వస్తువును కొనుగోలు చేస్తారు. ఈ రాశి వారికి ఈ రోజు ఎవరికైనా వీరు అప్పు ఇచ్చి ఉంటే గనక ఆ అప్పుగా ఇచ్చిన డబ్బు సైతం తిరిగి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులు కార్యాలయంలో వారి పనికి ప్రశంసలను పొందుతారు. గతంలో వాయిదా వేయబడిన పనులు సైతం ఈ రోజు పూర్తవుతాయి. వృత్తిపరంగా చూసుకుంటే పై అధికారులతో ముఖ్యమైన చర్చలలో పాల్గొంటారు. అదేవిధంగా పనుల నిమిత్తం కొత్త ప్రదేశాలను సైతం పర్యటిస్తారు. కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులు లాభదాయకంగా నడుస్తాయి. ఆర్థికపరమైన ప్రయత్నాలు సైతం ఈ రాశి వారు ఈ రోజు వేగవంతం చేయవలసి ఉంటుంది. మొత్తం మీద రోజు లాభదాయకంగానే ఉంటుంది. ప్రయోజనకరమైన రోజుగా ఉంటుంది. కుటుంబ వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. పూజలు వ్రతాలు వంటి శుభకార్యాలను సైతం ఇంట్లో నిర్వహిస్తారు. మిమ్మల్ని చూసి నలుగురు అసూయపడే విధంగా మీరు ఉంటారు. ఇంటర్నెట్ కు మరియు మీడియాకు సంబంధించిన కొంత సమాచారాన్ని పొందడం వలన ప్రస్తుతం ఈ రాశి వారు చేసే వ్యాపారం గురించి వీరికి అవగాహన లభిస్తుందని చెప్పవచ్చు. వ్యాపారంలో ఊహించిన దానికంటే కూడా ఎక్కువ లాభాన్నే పొందుతారు. వ్యాపారాలకు లాభాలు సైతం దక్కుతాయి. ఆర్థిక పరిస్థితి కూడా కాస్త మెరుగ్గానే ఉంటుందని చెప్పవచ్చు. కాంట్రాక్ట్ రంగంలో ఉన్న వారికి కూడా అనుకూల సమయంగానే ఉంది. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు ఉంటాయి. వ్యాపారంలో వచ్చే అడ్డంకులు మరియు సమస్యలను సైతం ఈ రోజు మీరు అధిగమిస్తారని చెప్పవచ్చు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబంలో ఎవరితోనైనా వివాదం ఏర్పడే అవకాశాలు ఈ రోజు కనపడుతున్నాయి. కాబట్టి మాటలను అదుపులో ఉంచుకోండి. వీలైనంత వరకు కోపాన్ని నియంత్రించుకునేటందుకే ప్రయత్నించండి. ఆర్థిక సమస్యలతో ఎవరైనా
ఇబ్బంది పడుతూ ఉంటే గనక వారికి వారి స్నేహితుల నుండి ఆర్థిక సహాయం ఈ రోజు లభిస్తుంది. సుదీర్ఘ ప్రయాణాలు సైతం చేయవలసి రావచ్చు. వృత్తిరీత్యా అభివృద్ధిని సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. మానసికమైన ఆనందాన్ని పొందుతారు. వాయిదా వేయబడిన పనులను పూర్తి చేస్తారు. కార్యాలయంలో మీ పనికి ప్రశంసలను అందుకుంటారు. అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగి పొందుతారు. తీర్థయాత్రలు చేస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. వేడుకలకు సైతం హాజరవుతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. అయితే కొంతమందిలో మాత్రం కడుపు సంబంధిత సమస్యలు ఉండవచ్చు. దీనికి కారణం మీ అసమతుల్య దినచర్య అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. ద్రవ పదార్థాలను వీలైనంత ఎక్కువగా తీసుకోవాలి. మంచినీటిని కూడా తరచుగా త్రాగుతూ ఉండాలి. రోజువారీ దినచర్యలో వ్యాయామాన్ని, ధ్యానాన్ని జత చేర్చుకోవాలి. ఈ రాశి వారు ఈ రోజు చెప్పుడు మాటలను వినకూడదు. విన్నా నమ్మకూడదు. ఎవరో చెప్పిన మాటలను గుడ్డిగా నమ్మి ఇబ్బందులలో పడవద్దు. రాజకీయాల వైపు అడుగులు వేసేవారు ఈ రోజు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. వృత్తిపరంగా పై అధికారులతో ముఖ్యమైన చర్చలలో పాల్గొనవలసి వస్తుంది. అంతేకాకుండా కొన్ని కొత్త ప్రదేశాలను సైతం పర్యటించాల్సి ఉంటుంది. ఈ రాశికి చెందిన విద్యార్థులు చదువులో లేదా పోటీ పరీక్షలు లాంటి విషయాల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి. ప్రవర్తనను సామరస్యంగా ఉంచుకోవాలి, లేదంటే ఇబ్బందులను ఎదుర్కొంటారు. ముఖ్యంగా సోమరితనము మరియు అధిక కోపం కారణంగా కొన్ని జరుగుతున్నటువంటి పనులు సైతం చెడిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రవర్తనను చక్కగా ఉంచుకోండి. డబ్బును తెలివిగా ఖర్చు చేయండి. వృధా ఖర్చులను మానుకోండి. స్మార్ట్ వర్కింగ్ కు ప్రాధాన్యతనివ్వండి. స్టాక్ మార్కెట్ నుండి మంచి లాభాలు ఈ రోజు ఈ రాశి వారికి లభిస్తాయి. వ్యాపారస్తులు ఊహించిన దానికంటే కూడా ఎక్కువ లాభాలను పొందుతారు. ఈ రాశి మహిళలు ఈ రోజు తాము జాగ్రత్తగా ఉండడంతో పాటు తమ పిల్లలను సైతం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే చిన్న చిన్న ప్రమాదాలు, గాయాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎలక్ట్రానిక్ వస్తువులను వాడేటప్పుడు తడి చేతులతో వాడకుండా ఉండండి. ముఖ్యంగా ఇస్త్రీ పెట్టెలు అనగా ఐరన్ బాక్సులు వినియోగించేటప్పుడు. అదే విధంగా ఈ రోజు కొంత ప్రశాంతంగా గడిపేటందుకు ప్రయత్నించండి. ఈ రాశికి సంబంధించిన స్త్రీ పురుషులు ఇరువురు కూడా వాహనాలను వాడేటప్పుడు, వాహనాలను నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సీట్ బెల్ట్ ను ధరించడం, హెల్మెట్ ను ధరించడం వంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ ట్రాఫిక్ రూల్స్ ను సైతం పాటించాల్సి ఉంటుంది. గాయాలయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఈ రకమైన జాగ్రత్తలు తీసుకోవటం వలన కొంత ప్రమాదాల నుండి తప్పించుకోవచ్చు. శనివారం నాడు ప్రయాణాలకు తూర్పు దిశ పనికిరాదు. ఒకవేళ తప్పనిసరి వెళ్లాల్సి వస్తే ముందుగా పెరుగు లేదా జీలకర్రను నోట్లో వేసుకుని ఆ తర్వాత బయలుదేరాల్సి ఉంటుంది. అదే సమయంలో ఈ రోజు దక్షిణ దిశగా ప్రయాణిస్తే సత్ఫలితాలను పొందవచ్చు. శనివారానికి గ్రహాధిపతి శనేశ్వరుడు మరియు రాహు. శనేశ్వరుని అనుగ్రహం కొరకు శనివారాల్లో శ్రీ మహావిష్ణువు ఆలయాన్ని, శ్రీ హనుమాన్ ఆలయాన్ని సందర్శించాలి. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం, శ్రీ హనుమాన్ చాలీసాను పఠించాలి. రాహువు యొక్క అధిష్టాన దైవం శ్రీ దుర్గాదేవి మరియు నాగదేవతలు అనగా సర్పదేవతలు. రాహువు యొక్క అనుగ్రహం కొరకు శనివారం నాడు శ్రీ దుర్గామాత ఆలయాలను రాహుకాలంలో సందర్శించాలి. శ్రీ దుర్గా సప్తశ్లోక స్తోత్రం, శ్రీ దుర్గా సూక్తం పఠించాలి. శనివారం వికలాంగులకు, పెద్దలకు సేవ మరియు దాతృత్వం చేయవలసిన రోజు. గ్రహ బలం కొరకు శనివారం నాడు నలుపు, ముదురు నీలం మరియు ఇతర ముదురు రంగు దుస్తులను ధరించాలి. ఇనుము, భూమి, వ్యవసాయం, గృహ నిర్మాణం, యోగా, ధ్యానానికి సంబంధించిన పనులను చేయాలి. ముఖ్యమైన పనులు ప్రారంభించకూడదు. ఇతరులను నిందించడం, జుట్టు మరియు గోళ్లు కత్తిరించడం వంటివి చేయకూడదు. శనివారం నాడు తలకు నూనె రాసుకుని తలటి స్నానం చేస్తే ఆయుష్ పెరుగుతుంది, కుటుంబ సౌఖ్యం కలుగుతుంది, వస్తు వాహనాలు లభిస్తాయి. అంతేకాకుండా చేసే తలపెట్టే ప్రతి పనిలో కూడా శుభం చేకూరుతుంది. అమావాస్య పూర్ణతిథి. స్వభావం ప్రకారం ఇది పూర్ణతిథి అయినప్పటికీ కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పూజలు, దాతృత్వం, దానాలు మరియు మరణించిన వారికి ఆచారాలు చేయడం మినహా ఇతర మంచి పనులకు ఇది ప్రతికూలమైన తిథి. అమావాస్య తిథి సాయంత్రం దీపాలు పెట్టిన తర్వాత శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ధూపదీప నైవేద్యాలతో పూజించడానికి, శ్రీ సూక్తాన్ని, శ్రీ కనకధార స్తోత్రాన్ని, శ్రీ మహాలక్ష్మి మంత్రాలను పఠించడానికి అత్యంత శుభప్రదమైన రోజు. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకు మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ను మొదటిసారి చూస్తున్న వారు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.